నిన్నటికి నిన్న ఛార్జ్ షీట్లో ఇన్ని వేల కోట్లు దోచారు, ఇంతమంది దాచారు, ఇంతమంది వెళ్ళేటప్పుడే దాచుకున్నారు డబ్బుల్ని, వాళ్ళ ఆస్తుల విలువ ఇన్ని వేల కోట్లు, ఈ గోవిందప్ప విలువ ఇన్ని వేల కోట్లు, అంతిమ లబ్ధిదారుడిది అన్ని లక్షల కోట్లు అని మెన్షన్ చేస్తున్నారు. 29,000 మంది ప్రాణాలు ఈరోజు మట్టిన కలిసిపోయినాయి అంటే దీనికి సమాధానం ఏ గోవిందప్ప చెప్తాడు? ఏ కృష్ణమోహన్ రెడ్డి, ఏ ధనుంజయ రెడ్డి చెప్తాడు? ఈరోజు ఏ జగన్మోహన్ రెడ్డి కూడా చెప్తాడా దీనికి సమాధానం? రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు రాష్ట్ర ఖజానాకి డెంట్ పడిందా అని. ఖజానాకు మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని విషాలిచ్చి చంపిన ప్రభుత్వం జరిగింది లాస్ట్ 5 ఏళ్లలో. ప్రతి ఒక్కరికి తెలుసు సిగరెట్ స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పి. దాన్ని ఒక లిమిటెడ్ మోతాదులో తీసుకోవడం కూడా తప్పు. దే షుడ్ బి ప్రొహిబిటెడ్. చాలా మీడియమ్స్ అండ్ పోడియమ్స్ ఎంచుకొని సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఇండియన్ గవర్నమెంట్ సిస్టమ్స్ ఏ ప్రభుత్వం మారినా కూడా తీసుకోకండి, కన్జ్యూమ్ చేయకండి అని చెప్పి అన్ని మీడియమ్స్ని ఎంకరేజ్ చేసుకుంటూ దీన్ని స్టాప్ చేయాలి అనే విధంగా పబ్లిసైజ్ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి లిక్కర్ కుంభకోణం చేశాడు మద్యపాన నిషేధ ముసుగులో.